రైట్ రైట్ రామూర్తి గారు, ఏపీలో అఖండ మెజారిటీతో వాళ్ళు కూటమి గెలిచింది, ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అయినప్పుడు కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఆ విధంగా ప్రజా తీర్పుని కొద్దిగా అవమానపరిచేలా, కొంత అవహేళన చేసేలాగా మాట్లాడారేమో అన్న సెన్స్ కనిపిస్తూ ఉంది. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఇక్కడ అందరికి నమస్కారం. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వాస్తవానికి కేటీఆర్ గారు ఎక్కడెక్కడ ఏ పార్టీని పొగడడం గాని, ఏ పార్టీని తిట్టడం గాని అది జరగలేదని వాస్తవాలు కేటీఆర్ గారికి ఉన్న అంచనా ప్రకారం, ఆయనకున్న ఆలోచన విధానం మాత్రమే మీడియాతో పంచుకున్నారు. కానీ ఆయన ఎవరినో పొగిడి ఎవరినో అట్లంటే, నిన్న కాక మొన్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వెంటనే ఇచ్చారు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడడంలో తప్పేం లేదండి. ఆయన వాస్తవాలు ఏంటి, మేము ఎందుకు వాళ్ళకు ఓట్లు వేసినని ఎక్కడ అడగలే. జగన్ గారు కూడా 3 పార్టీలు ఏకమైనా గానీ, గొప్ప పథకాలు ప్రవేశపెట్టినా గానీ 40% ఓట్ల శాతం తెచ్చుకోవడం మామూలు అది కాదు, చాలా గొప్పగానే ప్రయత్నం చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏకమైతే గెలిచారు తప్ప, అదే పవన్ కళ్యాణ్ గారు కనుక సపరేట్ గా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది, జగన్ గారు గెలిచేది. ఇక్కడ నిజంగా పావుగా షర్మిలా గారు అయ్యారు, షర్మిలా గారు ఎటుకాకుండా అయిపోయారు అనే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడేది తప్ప ఎవరిని ఎక్కడ కించపరచలే. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని మీకు అనుకొని ఏదో చంద్రబాబు నాయుడు గారికో లేదా జగన్ గారికో లేదా ఇంకెవరికో ఇబ్బంది పెట్టే మాటలు కేటీఆర్ గారు చాలా క్లియర్ గా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఎవరు గెలిచినా మాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ మొత్తం 60 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పరిపాలించేది. అక్కడ నిజంగా కూడా జగన్ గారు ఈ 5 సంవత్సరాలు తను చేయాల్సినంత చేశారు. కేతిరెడ్డి గారు అన్నారు, మీరు ప్రజలలో లేరు, ఓడిపోయారు అని అన్నారు. కేతిరెడ్డి గారు ప్రజలలో ఉన్నాడు, అయినా ఓడిపోయాడు అని అన్నారు. కానీ చాలా క్లియర్ గా ప్రతి మాట్లాడారు. ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాలా, బిఆర్ఎస్ పార్టీని మొత్తం తీసి బండకేసేం కొట్టలేదండి. 1.8% ఓట్ల మెజారిటీ తోటి మేము అధికారం కోల్పోయినాం. 39 మంది గెలిచారు. 39 మంది అంటే ప్రజల్లో తిరగలేదన్నట, ప్రజలకు అందుబాటులో లేరన్నట్ట. ప్రజల్లో అందుబాటు ఉన్నారు కాబట్టి ఎవరో తిరగని ఎమ్మెల్యేలు ఓడిపోయారు, కానీ ప్రజలతో సంబంధాలు లేని ఓడిపోయి ఉండొచ్చు. కానీ మరి కేటీఆర్ గారు ఇన్నిసార్లు గెలిచారు, హరీష్ రావు గారు ఇన్నిసార్లు గెలిచారు, మా పార్టీలో ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు గెలుస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే గెలుస్తున్నాం. కాబట్టి 1-2% అటు ఇటు కావడం వల్ల జరిగిన పొరపాట్లలో మేము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక, జగన్ గారు కూడా అంతే చేసిన అభివృద్ధిని సరిగ్గా చెప్పుకోలేక, సరిగ్గా మానిటరింగ్ చేయలేక అభివృద్ధి జరగలేదని పక్కన పెట్టినట్టున్నారు. అక్కడ అభివృద్ధి జరగలేదనే పక్కన పెట్టినట్టున్నారు. అక్కడ అంటే కొంత సెన్స్ పొలిటికల్ రాజకీయ వర్గాల చర్చ మాత్రం చెప్తూ ఉన్నాను. సంక్షేమం చేశారు కానీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఒక ప్రాస్పెక్ట్ లోనే ఓడించారనేది రాజకీయ వర్గాల చర్చ. అక్కడ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మనం చూస్తున్న కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా ప్రతి పేదవాళ్ళని అక్కడ చేర్చుకున్నారని అనుకుని చూసాము. ప్రతి పేదవారి ఇంటికి పథకం పోయేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అభివృద్ధి ఎంత జరిగింది, ఎంతవరకు అదైంది అనేది మా రాష్ట్రం దాని గురించి మా కేటీఆర్ గారు కూడా ఏం చెప్పాలి. మీరు అభివృద్ధి బాగా అయింది, మీరు బాగా అది చేశారు, మొత్తం సర్వనాశనం అయింది కేటీఆర్ గారు ఆత్మగౌరవం గురించే మాట్లాడారు. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో ఒక మెంబర్ గా ఉన్నాం కాబట్టి మేము కొద్దిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాం, గల్ల ఎగరేసుకొని మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం రావడానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి అసలు మొత్తం ఆగమైన పోయిన సంస్థల్ని, నాశనం అయిపోయిన సంస్థల్ని, మొత్తం వ్యవస్థల్ని ఇప్పుడు పునరుద్ధరించి దాదాపు 60-70 సంవత్సరాల నుండి జరిగిన మోసాలను మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిని ఇప్పుడు చెప్పిన అంశాలు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్ లో జరిగి ఉంటే, నిజమై ఉంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టేవాళ్ళే. జరగలేదు కాబట్టి పక్కన పెట్టారనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీకు తెలుసు. మరి అలా జరగలేకుంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో
గ్రామ స్థాయిలో ఎందుకు మాకు అవార్డులు ఇస్తారు, మున్సిపాలిటీలో ఎందుకు అవార్డులు ఇస్తారు, పర్ క్యాపిటల్ లో ఎట్లా అవార్డులు ఇస్తారు, వ్యవసాయం ఎట్లా అవార్డులు ఇస్తారు, రైతు బంధు, రైతు బీమా, ప్రతి దాంట్లో ఎట్లా అవార్డులు వస్తాయి మాకు? మేము పని చేశాము కాబట్టి అది చెప్పుకోలేక కొంత వెనకబడ్డం అనేది చాలా క్లియర్ గా మా నాయకుల దగ్గర తెలిసింది. ఎందుకంటే చెప్పుకోలేదు మేము చేశాము ఈ రాష్ట్రంలో. ఇప్పుడు అర్థమైపోయింది. అందుకే నేను మొన్న కూడా మీ టీవీ ద్వారానే చాలా మందికి తెలియజేశాను, రాముని పాలన తెలియాలంటే ఏ రావణాసురుడు ఎలాలి. కాబట్టి ఇప్పుడు రావణాసురుని పాలన నడుస్తుంది. అప్పుడు కేసీఆర్ గారు రావణ పరిపాలన ఎలా ఉంటుందో, ఇప్పుడు రాముడి పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు తెలుస్తుంది. అదే మేము చెప్తున్నాం. కాబట్టి మేము ఎవరిని కించపరిచే ఉద్దేశంతో కానీ ఆ రాష్ట్ర భాగంలో మనకు అది కావాలా ఇది కావాలని కోరే వాళ్ళం కానీ మేము అడిగాం. అప్పుడే అడిగినాం. మా ఉద్యమంలో కూడా పాటలు పాడుకున్నాం. గుంటూరులో మా గుంటెడు అటు జాగ అడిగినామా, విశాఖపట్నంలో వీసమంతా కోరినామని పాటలు పాడుకున్నాం. ఆ రాష్ట్రంతో సంబంధాలు కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగు వారిగా అంతా కలిసే ఉంటాం. కాబట్టి రాష్ట్రం విడిపోయింది. అందరం బాగుపడాలి, అందరం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి కావాలి. 2 రాష్ట్రాలలో ఉన్న చిన్న చిన్న తగాదాలు కూడా పోవాలని కేటీఆర్ గారు కోరుకున్నారు తప్ప ఎవరు ఆ రాష్ట్రం మొత్తం ఆగమైపోవాలి, ఓన్లీ మేమే పెరగాలని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ బతికే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసే కూడా ఒక్క మాట కూడా ఈ 10 సంవత్సరాలలో అనలేదు. కడుపులో పెట్టి సాదుకున్నాం. అన్ని రకాల అంత మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మొత్తం పొలిటికల్ కాంటెక్స్ట్ లో చూసినట్లయితే మీ పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ఎదుగుదలకి, రాజకీయ ఎదుగుదలకి ఖచ్చితంగా టీడీపీ పార్టీ కీలక పాత్ర పోషింది అనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఆ పార్టీని కానీ ఇప్పుడు ఆ పార్టీని లీడ్ చేస్తున్న చంద్రబాబుని కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏదో ఆ పెద్దగా పరిచయం లేని, పెద్దగా క్లోజ్నెస్ లేని వ్యక్తిని మాత్రం డిఫెండ్ చేసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే వైసీపీ కావచ్చు, వైసీపీ పార్టీ అధినేత కావచ్చు. ఎవరు అన్నా కాకుండా మేము మోడీ గారిని ఎందుకు వ్యతిరేకించినాం? ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఏమంటాడు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చాను అని అంటారు. ఆ మోడీ గారు అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఇంకా అవమానపరుస్తుంటే ఇంకా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం కదా. ఇప్పుడు ఈయన నా అనుచరుడు, నా శిష్యుడు అన్న వ్యక్తులు ఈ నోటు కేసులో దొంగగా ఉన్న వ్యక్తిని, జైలుకు పోయిన వ్యక్తిని ఆయన కేసు నుంచి బయటపడాలి కాబట్టి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి ఇంటర్నల్ గా ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి గారి ద్వారా సపోర్ట్ చేయించారు కాబట్టి ఇక్కడ బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది. అది తెలుపాలేదు ఎవరికి. ఇది జరిగిందంతా ఆయన కన్సర్నర్ లో జరిగింది కదా. చంద్రబాబు నాయుడు గారు అలా చేయడం వల్లనే ఇక్కడ ఎక్కువ సీట్లు బీజేపీకి రావడానికి రేవంత్ రెడ్డి గారు కారణమయ్యారు. కాబట్టి ప్రతి దాంట్లో మేము ఎప్పుడైనా ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళం ఆత్మ గౌరవంతో మాట్లాడతాం. ఆత్మ గౌరవాన్ని చాటుకుంటాం తప్ప ఎక్కడ కూడా మా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టము. తాకట్టు పెట్టేది కాంగ్రెస్, బీజేపీ నాయకులు. తాకట్టు పెట్టేది తెలంగాణ ప్రజల ఆస్తుల్ని, మొత్తం ఆకాంక్షల్ని తాకట్టు పెడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం, అందుకే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నా. ఆత్మగౌరవం దాని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. అందుకే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. మీరు కూడా కూర్చోబెట్టారు కదా. అధికారం ఎవరికి సొంతం కాదు. రామూర్తి గారికి ఒక చిన్న అంశం చెప్పాలి. సూర్యనారాయణ గారు మీరు మాట్లాడండి. సూర్యనారాయణ గారు వాళ్ళ దానిలో వినపడుతుంది సార్, మీరు ఏమంటున్నారు? ఫణీంద్ర గారు, రామూర్తి గారు ప్లీజ్ సహకరించాలి. ఫణీంద్ర గారు, రామూర్తి గారు ప్లీజ్ 1 by 1 ప్లీజ్. సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు అంతే తప్ప